రావు గారు గూడా ఒక విషయం జెప్పారు. బయటకొచ్చిన తర్వాత ఆయన ఒక కేటీఆర్ గారి నాయకత్వంలో నేను పనిజేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కేసీఆర్ గారు ఏది చెప్తే అది నాకు వేదవాక్కు. ఆయనే నా గురువు. ఇవన్నీ గూడా ఆయన మాట్లాడినా కూడా ఎందుకు పదే పదే బీఆర్ఎస్‌లో ఇలాంటి చీలికలొస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, బీజేపీ కలిసి మాట్లాడుతున్నారు అనేది విజయ్ ఆర్య గారి ఆరోపణ. ఇప్పుడు విజయారాయణ గారు అణువు, పరమాణువు, ఉపోద్ఘాతము ఇంకేదో చెప్పాడు ఆయన. హరీష్ రావు నేను అన్నాడు. హ్మ్. రుణమేమో కేటీఆర్ అంట. హరీష్ రావు ఏదో పదవి చెప్పాయని. సరే, విజయారి అన్న తన యొక్క పాండిత్యాన్ని, తన యొక్క తెలివిని బ్రహ్మాండంగా చెప్పగలిగిండు. కాకపోతే వాస్తవానికి అక్కడ లేవు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిండు విజయారి అన్న టీఆర్ఎస్. వాస్తవానికి నేను సజీవ సాక్ష్యం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ గారు ఉన్నాను. వాస్తవానికి కేసీఆర్ గారు రాజకీయాలు చేస్తున్నప్పుడు ఆయన ఎంపటి ఉన్న వ్యక్తి హరీష్ రావు. టీఆర్ఎస్ ఉద్యమం ఆరంభమైనా కూడా కవిత లేదు, కేటీఆర్ కూడా లేదు. ఓన్లీ ఓన్ కేసీఆర్, ఓన్లీ ఓన్ హరీష్ రావు. ఈ ఇద్దరే దీన్ని నడిపేది. ఇంకోటి కేసీఆర్ గారు కూడా ఒక మాట మాట్లాడారు. నా పిల్లలు ఇద్దరు సెటిల్ అయ్యిండ్రు. అమెరికాలో నా కొడుకుకు 4 లక్షల జీతం వస్తుంది. నా బిడ్డ కూడా సెటిల్ అయింది. ఇక వాళ్ళు ఇక్కడ ఎవరు రారు, ఉన్నదే నేను ఒక్కరిని, నేను నా భార్య. పావుసేరు బియ్యం ఉంటే చాలు, వండుకొని తింటాం, తెలంగాణ కోసం కొట్లాడతాం అని చెప్పేసి మాట్లాడిన సంఘటనలు చాలా ఉన్నాయి. అవి కూడా రికార్డ్ అయ్యి. మధ్యలో ఏమైందంటే ఒక 2-3 సంవత్సరాలు అయిన తర్వాత కేటీఆర్ దిగిండు, తర్వాత కవితమ్మ దిగింది. రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో పొత్తులు అనే వచ్చేవరకల్లా రాజకీయ ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఎంట్రన్స్ అవుతున్న సమయంలో ఆల్రెడీ రాజకీయ పార్టీ, ఉద్యమం 2 కలుపుకొని నడిచింది ఈ పార్టీ. అసలు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేస్తూనే అది శిబుసోరెన్ గారి సిస్టంలో, పోరాట పంతలో, జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన శిబుసోరెన్ గారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి, ఆ యొక్క నాయకత్వానికి, ఆ సిస్టానికి ఆది గురువు అని మా కేసీఆర్ గారు చెప్పేవారు. అంటే శిబుసోరెన్ గారిని తీసుకొని జార్ఖండ్ పద్ధతిలో ఉద్యమాన్ని నడిపాడు. ఒకవైపు రాజకీయము, సేమ్ టైం ఉద్యమ ఫలితాలు రాజకీయ రూపంలో తీసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితిని చాలా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఆ శిబుసోరెన్ గారిని చూసుకొని జార్ఖండ్ ఉద్యమాన్ని చూసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అది నడుస్తున్న సమయంలోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు కేటీఆర్ గారికి అప్పుడే వచ్చిండు కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వడం. దాంట్లో హరీష్ రావు గారేమో మొట్టమొదటి నుంచి ఉన్నాడు. వాస్తవానికి కష్టంలో ఉన్నాడు, సుఖంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు హరీష్ రావు. అయితే హరీష్ రావు మంచి వ్యూహకర్త. మన ఏ సభ జరిగినా ఏం జరిగినా హరీష్ రావు గారు కేసీఆర్ గారికి చాలా అండగా ఉన్నాడు వాస్తవానికి. నిజానికి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైనా కావాలి అంటే అది కేటీఆర్ కాదు, హరీష్ రావు కావాలి. కానీ కేటీఆర్ దిగడమే వారసత్వ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని దిగారు. అన్న దిగినబడే చెల్లెలు వెనుక దిగింది. ఇప్పుడు అన్నం మొట్టమొదటి వచ్చినబడే నెక్స్ట్ చెల్లె ఆల్రెడీగా ఆటోమేటిక్గా టీఆర్ఎస్లోకి వచ్చేసి జాగృతి అని చెప్పేసి ఉద్యమం అది పెట్టి ఆ సమస్య పెట్టింది. ఆ తర్వాత బతుకమ్మ, ఆమెనే బతుకమ్మ అన్నట్టుగా ఆమె యొక్క స్టైల్లో ఆమె మూవ్మెంట్ చేసింది. ఇప్పుడు మెరిసి ఈ నలుగురు బ్రహ్మాండంగా టీఆర్ఎస్ ఉద్యమంలో అంటే నాయకులం మేము. అంటే వాస్తవానికి కేసీఆర్ గారి ముఖంతోనే ఇలా రాజకీయాలు నడిచినాయి. హరీష్ రావు జరగలే. హరీష్ రావు ఆయన అల్లుడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఎంపటి ఉన్నాడు. ఆయన కూడా రాజకీయ పదవులు మాత్రం కేసీఆర్ నుంచే వచ్చినాయి. ఆయన కూడా హరీష్ రావు గారికైనా ఈ ఇద్దరికైనా పిల్లలకు. ఆ తర్వాత ఇంకో ఆయన ఉంటాడు సంతోష్ రావు. ఆయన కూడా కేసీఆర్తో, అంటే కేసీఆర్ కష్టము వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి వంచాడు. అదే రకంగా వాళ్ళ బంధువులు వినోద్ రావు ఉన్నాడు, ఇంకా వేరే వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను ఎందుకొరకు ఈ మాట చెప్తున్నట్టే, సిరిసిల్లలో టీఆర్ఎస్లో మొట్టమొదటి పనిచేస్తున్నప్పుడు సిరిసిల్లలో ఎవరుంటే కేకే మహేందర్ రెడ్డి ఉండే. కేకే మహేందర్ రెడ్డి అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే కేసీఆర్ కుటుంబంలో ఉన్నట్టుగా ఉండేవాడు. అతన్ని బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమంలో మన కేకే మహేందర్ రెడ్డి పనిచేసిన తర్వాత ఆయన గొంతు నులిమేసి ఈ కేటీఆర్కి టికెట్ ఇచ్చారు. అంటే అప్పుడు అంటే వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ జిల్లాలో ఆ సిరిసిల్ల ప్రాంతంలో దాన్ని ఆర్గనైజ్ చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీని గెలిపించుకొచ్చినోడు కేకే మహేందర్ రెడ్డి. కానీ కేటీఆర్కు వచ్చేవరకల్లా దాన్ని అంటే సిరిసిల్లని అక్కడ
వీళ్ళు ఎవరైతే మన చేనేత కార్మికులు ఎక్కువ ఉంటారో అక్కడ ఖచ్చితంగా సెంటిమెంట్ పండుతుంది. చేనేత కార్మికుల కోసం మనం తెలంగాణ ఉద్యమం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే చేనేత కార్మికులకు న్యాయం చేస్తామని ఒక బలమైన వాయిస్ ఇవ్వడం వలన అక్కడ రాజకీయంగా తీసుకుపోయి అతన్ని నిలబెట్టారు. అయినా కూడా చాలా తక్కువ ఓట్లతోనే ఫస్ట్ ఆయన గెలవడం జరిగింది. చాలా తక్కువ, అంటే 1000-1500 ఓట్ల మెజార్టీతోనే గెలిచినారు. ఎవరు 300 చిల్లరతో గెలిచింది. చాలా తక్కువ ఓట్లతో గెలిచాడు అతను ఆయన వాస్తవానికి. అంటే కేకే మహేందర్ రెడ్డి పనిచేసి కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం జరిగింది అలా అనే ఎక్కువ ఫాలో చేయలేకపోయారు అతన్ని. ఎవరిని కొడుకుని తీసుకొచ్చి పెట్టిండు కేసీఆర్ అని చెప్పేసి అనే వాతావరణం నడిచిందని. అయితే వెరిచి దీంట్లో ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావు కాకుండా, లేకపోతే ఇంకో వ్యక్తి కాకుండా ఓన్లీ కేటీఆర్ గారిని పెట్టడం కారణం ఏంటంటే అది వారసత్వం కింద తీసుకొచ్చు. ఆ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వారసత్వాన్ని నడిపిస్తుంది, కుటుంబ వారసత్వాన్ని నడిపిస్తాయి ఖచ్చితంగా. మనం ఎన్నో ప్రాంతీయ పార్టీలు మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా ఇక టీఆర్ఎస్ కూడా ప్రాంతీయ వారసత్వాన్ని, కుటుంబ వారసత్వాన్ని తీసుకొని ముందుకు పోతుంది. కనుకనే ఆయన మొదటి నుంచి కూడా ఈరోజు మీరు చెప్పినట్టుగా మనం మొదటి నుంచి కూడా గమనించుకుంటూ వస్తే బిడ్డని ఏ రోజు కూడా ఊకి ఉంచలేదు. ఎందుకంటే ఊకే ఉంచితే ఎలాంటి పదవి లేకుండా కానీ బిడ్డ ఉందనుకోండి ఆ ఇంట్లో పెద్ద గందరగోళంగా జరుగుతుంది. బిడ్డ అంటే చాలా భయపడతాడు కేసీఆర్. అయితే ఆమెను ఎప్పుడు కూడా ఎంపీగా ఓడిపోయిన ఎంబడే ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు ఆమెకు. అదే రకంగా ఆమె ఎమ్మెల్సీలో ఎల్పీ అడుగుతుంది ఆమె. ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు అడుగుతుంది. దీంతో అన్నకి పదవి ఇస్తే మాకు కూడా పదవులు కావాలి. అంతేందుకు మన వేదిక మీద వీరిద్దరు మోకాలు మీరు బాగా గమనించారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళతో రక్త సంబంధికులే కదా. ఇప్పుడు కేటీఆర్ కొడుకు ఆయన కేటీఆర్ బిడ్డ కవిత, ఈయననేమో మేనల్లుడే, సొంతం అక్క కొడుకు ఎవరు హరీష్ రావు. మళ్ళా వీళ్ళ మొక్కలు ఒకసారి ఇద్దరు మొక్కలు చూడండి స్టేజ్ మీద. అసలు ఏదో కోల్పోయినట్టుగా హరీష్ రావు కూర్చున్నాడు, ఏదో కోల్పోయినట్టుగా ఎన్నో మూలకు మహిళల మధ్యన ఈమె కూర్చుంది, కవిత కూర్చుంది. అంటే వాళ్ళ ప్రాధాన్యత అనేది ఆ వేదిక మీద ఎక్కడ కూడా కనపడలేదు. వాళ్ళు ఎంతో రాముడు మంచి బాలుడు అన్నట్టుగా క్రమశిక్షణగా ఎక్కడ కథలు కూడా కూర్చున్నారు. ఆ స్టేజ్ మీద తిరుగులాడుతున్నది ఆ కేటీఆర్ తిరుగులాడు. కేసీఆర్ వచ్చేదాకా కేటీఆర్ తిరుగులాడు ఆ వేదిక మీద. కేటీఆర్ గారి అభివాదాలు తెప్పడం, కేటీఆర్ గారి అది చేయడం, ఇవన్నీ జరిగినాయి అక్కడ. అయితే వాళ్ళు వాస్తవానికి ఆ స్టేజ్ మీద హరీష్ గారికి కానీ లేకపోతే కవిత గారికి కానీ ప్రాధాన్యత ఇచ్చి అలానే కూర్చోబెడితే అప్పుడేం మాట్లాడేవాళ్ళు? మళ్ళీ ఆ కుటుంబంలో నలుగురికే ప్రాధాన్యత ఇచ్చి అలానే అట్లా అన్నారు. ఎందుకొరకు అంటే అది వాస్తవానికి మేడం అది జగమెరిగిన సత్యం అని. ఎవరనుకున్నా వాళ్ళు ఊకగూర్చుకుంటే ఆశ్చర్యపడతారు, కానీ మైక్ నుంచి చేత పట్టుకుని తిరుగులాడితే ఆశ్చర్యం ఎందుకు పడుతుంది మేడం? ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా లీడర్స్, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీయే లీడర్షిప్ చేసేది. ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు అంటే కూడా ఆయన ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉండి ఆర్థిక వ్యవహారాలు చూసేవాడు. మొత్తం ఢిల్లీలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే వ్యక్తి సంతోష్ రావేనే. ఇప్పుడు సంతోష్ రావు లోపల ఉండి పార్టీకి కావాల్సిన నిధులు సమకూర్చడమే కానీ, లేకపోతే ఆ వ్యాపార రంగాలే కానీ అన్ని చూసుకునేటోడు సంతోష్ రావు. ఇప్పుడు ఆయన బయటికి రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ను ఆర్గనైజ్ చేయడమే కానీ, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడడమే కానీ, మైక్ చేత పట్టుకొని మాట్లాడింది లేదు సంతోష్ రావు. ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్, కవిత, వీళ్ళు ముగ్గురు చాలా బ్రహ్మాండంగా హిందీలో మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. చాలా ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. తెలంగాణ మాండలికంలో కూడా మాట్లాడే కెపాసిటీ తండ్రి తర్వాత ఈ ఇద్దరికే వచ్చింది, కవితకు ప్లస్ కేటీఆర్. కనుక కేటీఆర్ గారు నెక్స్ట్ కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అనే అంశమే కానీ ఒకసారి గతంలో కూడా జరిగింది, దీని మీద పెద్ద చర్చ నడిచింది. అప్పుడు కేసీఆర్ చూసి చాలా సీరియస్ అయినప్పుడు ఏం జరుగుతుందిరా బాబు ఈ ముఖ్యమంత్రి కూడా అంటే నన్ను అప్పుడే ఆల్రెడీగా నా రాజకీయ జీవితానికి బొందగా పిరమీరు అన్నట్టుగా, మట్టిగా పిరమీరు అనే వాతావరణాన్ని మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మాత్రం అంతర్గతంగా యుద్ధం మాత్రం జరుగుతుందండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకొరకంటే వీళ్ళకు సమానమైన హోదాలు ఉంటే వీళ్ళు సైలెంట్గా ఉంటారు. కానీ అన్నకు కేటీఆర్కు హోదా ఎక్కువ ఇచ్చినా, లేకపోతే హరీష్ రావుకి ఇచ్చినా, లేకపోతే కవితమ్మకి ఇచ్చినా ఈ ముగ్గురు మాత్రం చూస్తూ ఊరుకోరండి. మిగతా ఒక్కరికి పదవి వచ్చినా మిగతా ఇద్దరు మాత్రం ఊరుకోరండి. ఇది మాత్రం నగ్న సత్యం. అది కేసీఆర్ గారికి కూడా తెలుసు. అది చాలా నివురుగాపిన నిప్పులాకుందాడా వాళ్ళ కుటుంబంలో. వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టరా తర్వాత విషయం. కానీ మీరు ఒకసారి వరంగల్ సభ అయిపోయిన తర్వాత కవిత గారి స్టేట్మెంట్ గమనించండి. కవిత గారు ఒక మాట మాట్లాడారు, ఏమని? సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక తెలంగాణ కావాలన్నది. అంటే ఇప్పటిదాకా 10 సంవత్సరాలు నడిచింది ఎవరు తెలంగాణ అండి? దొర్ర తెలంగాణనే చెప్పగానే చెప్పింది ఆయన. ఇంకోటి పేదవాళ్ళకు న్యాయం జరిగింది, పేదవాళ్ళకు న్యాయం జరగలేదు. బడుగు బలైన వర్గాలకు, సామాజిక వర్గాలకు, ఈ బహుజనులకు న్యాయం జరగలేదు. ఉన్నత వర్గాలకు న్యాయం జరిగింది, ఉన్నత వర్గాలకు డబ్బులు వంచారు కానీ
పేద వర్గాలకు డబ్బులు వంచలేదు, పేద వర్గాలను ఆదుకోలేదని ఒక 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 పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. సామాజిక తెలంగాణ, సమసమాజ నిర్మాణ తెలంగాణ అని నక్సలైట్లు మాట్లాడే ఒడుసును మాట్లాడింది ఆమె. అంటే ఆమె తెలుస్తుంది, అంటే ఆమె తలుచుకుంటే ఏమైనా చేస్తానని. ఆమె 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 తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను. మీరు దొరల పెత్తనం చేస్తున్నారు, మీరు దొర తెలంగాణ నడుస్తుందని చెప్పంగా చెప్పింది. ఆమె 10 సంవత్సరాలు సామాజిక తెలంగాణ జరగలేదు, సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని ఆమె చెప్పింది. అంటే ఆ మాటకు ఎంత విలువ అంటే, ఒక సామాన్య కవిత మాట్లాడితే, ఒక సామాన్యమైన వ్యక్తి కవిత మాట్లాడితే అది చెల్లుబాటులోకి రాదు. కానీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూతురైన ఒక మాజీ ఎంపీ, ఒక ఎమ్మెల్సీగా ఉన్న ఒక కుటుంబంలో ఒక పెద్ద మంచి క్యాపబిలిటీ ఉన్న లీడర్గా ఆ మాట్లాడిన మాటకు విలువ ఉంటుందండి. కనుక వాళ్ళ లోపల మాత్రం ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి. వాళ్ళు భయంకరంగా ఉండరు. వాళ్ళు ఆ వేదిక మీద కేసీఆర్ ఫోటో, కేటీఆర్ ఫోటో రెండు కూడా గమనించండి. కాకపోతే కొద్దిగా సైజు ఒకటి తక్కువ ఉంటుందేమో, అంతేగాని కేటీఆర్ ఇద్దరి స్మైలింగ్ ఫేస్తోన 2 ఫొటోస్ ఉంటాయి. ఇక వీళ్ళు ఇక మన బతక అయిపోయింది రాబోయ్ అని చెప్పేసి అని అన్నట్టుగా వీళ్ళు సప్పగా కూర్చుండండి ఆ వేదిక మీద. ప్రజలందరూ కూడా గమనించుండ్రు. ఖచ్చితంగా కేటీఆర్ కానీ అప్పచెప్పిన, కవితకు అప్పచెప్పిన, వీళ్ళు సమానమైన హోదాలు ఉంటేనే ఆ ఇల్లు సక్రమంగా ఉంటుంది. తెలంగాణ ఆ పార్టీ ఏదైతే దాన్ని టీఆర్ఎస్ అని అన్నారు, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి ఏదో పెట్టిరు వాళ్ళు. అది దానికి సూటబుల్ కాదు, అది అయిపోయింది దాని పని. ఇక తెరాస ఉంటేనే వాళ్ళకి ఏదో తెలంగాణ ప్రజలు కొద్దిగా ఊపిరి పోయిస్తుండ్రు. అది భారత రాష్ట్ర సమితి అయింది, అది బగ్గున మండుతుంది ఆల్రెడీగా, అది మండిపోతుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కుటుంబ పార్టీ. అది దాని గురించి కూడా ఎవరు కామెంట్ చేయవలసిన అవసరం కూడా లేదు. అయితే కాకపోతే అంతర్గతంగా మాత్రం కలహాలు మాత్రం భయంకరంగా ఉన్నాయండి వాళ్ళ లోపల. వాళ్ళు మాట్లాడుకోరు అసలు. వాళ్ళ ఆ వేదికల మీద ముగ్గురున్న కలగొలుపు తిరగలాడు కదా అక్కడిక్కడ. వాళ్ళు ఎట్లా కూర్చురు అనేది మీరు బాగా గమనించారు. వాళ్ళ ముఖం హరీష్ గారు, కేటీఆర్ గారు 2 గంటల పాటు సమావేశమయ్యారు కదా, ఇద్దరు మాట్లాడుకున్నారు కదా ఇంటికాడ. సరే మాట్లాడుకోరు. వీళ్ళు వాస్తవానికి వాళ్ళు ఎవరో కాదు, సొంతము అతను బావ, వాళ్ళ మేనత్త కొడుకాయ ఎవరు, హరీష్ రావు. ఈయన మేనమావ కొడుకాయ. వీళ్ళిద్దరు ఎప్పుడు కూడా ఒకటే కుటుంబం. ఇంకా కొత్తగా పోయి కలిస్తే, ఇప్పుడు బయటి వ్యక్తులు పోయి కలిస్తే ఒక విచిత్రాలు ఒకడలా, కానీ ఆ కుటుంబం వాళ్ళు కలుసుకునే పెద్ద విచిత్రాలు ఏమున్నాయి మేడం? వాళ్ళు ఎప్పుడు కలుసుకొని మాట్లాడుకుంటారో, కలుసుకొని పంచుకునేటోళ్ళే, పంచుకొని అన్ని చేసుకునేటోళ్ళే. వాళ్ళంతా అలా ఆస్తులు పెంచుకోరు, అన్ని పడట్లేదు, విడిపోతారు అని చెప్పారు. మళ్ళీ వాళ్ళ మధ్య ఒకటే ఉంటది అని పెడుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, వాళ్ళు విడిపోతారని మేము ఎప్పుడు కూడా భావించాం మేడం. ఎందుకొరకు అంటే, సరే ఒక రాజకీయ భాషలో మాట అంటారేమో కానీ వాళ్ళు విడిపోరు మేడం. కాకపోతే ఏంటంటే అంతర్గత కలహాలు ఉంటాయి. ఎందుకంటే హరీష్ రావు ఎవరో కాదు మేడం, సొంతం వాస్తవానికి కేసీఆర్కు ఒక వెన్నెముకలాగా ఉన్న వ్యక్తిత్వం. సరే ఏమైనా పార్టీ నాశనం అయిందంటే అది కేటీఆర్ దిక్కు నుంచి నాశనం అవుతుంది, కవితమ్మ దిక్కు నుంచి నాశనం అవుతుంది. కానీ హరీష్ రావు దిక్కు నుంచి మాత్రం నాశనం కాదు. హరీష్ రావు మాత్రం వెన్నుపోటేం పోడు. ఒక నమ్మకమైన అల్లుడు ఆయన, మేనల్లుడు. కనుక ఇద్దరితోన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో కానీ హరీష్ రావుతో నుంచి మాత్రం ప్రాబ్లం రాదు.